హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక హార్ట్ టచింగ్ స్టోరీ చెప్తాను. పేరు కాలేజీ కుర్రాడు ఇంటి బాధలు. చాలామంది కాలేజీ స్టూడెంట్స్ బయట హ్యాపీగా కనిపిస్తారు. ఫ్రెండ్స్తో మజా చేస్తూ, రీల్స్ చేస్తూ, ఫోటోలు పోస్ట్ చేస్తూ, కానీ లోపల ఇంటి సమస్యలతో ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. ఈ కథ అలాంటి ఒక అబ్బాయి గురించి. ఇది నిజానికి చెప్పాలంటే కథ కాదు, నిజమైన స్టోరీని. ఈ కథ అలాంటి ఒక అబ్బాయి గురించి. రాహుల్ అని కుర్రాడి రియల్ లైఫ్ స్టోరీ. రాహుల్ 19 సంవత్సరాలు. హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీలో అందరికీ ఫేవరెట్. ఎప్పుడూ స్మైల్తో ఉంటాడు. ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడతాడు. క్యాంటీన్లో చాట్ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్లో ఫన్నీ రీల్స్ పెడతాడు. అందరూ అంటారు, రాహుల్ లైఫ్ సూపర్ రా. కానీ రాహుల్ ఇంటి బ్యాక్గ్రౌండ్ ఎవరికీ తెలియదు. అతని తండ్రి రామారావు గారు చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఉంటారు. కరోనా టైంలో బిజినెస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు రోజుకి 500-600 రూపాయలు కూడా రావడం లేదు. ఇంటి ఖర్చులు, రాహుల్ కాలేజీ ఫీజు, చిన్న చెల్లెలు ప్రియా ఫీజు అన్నీ అప్పుల మీదే నడుస్తున్నాయి. అమ్మ సీతమ్మ ఇంటి పనులు చేస్తూ పక్కింటి అక్క చెల్లెళ్ళకి బ్లౌజ్ కుట్టి నెలకి 4-5 వేలు సంపాదిస్తుంది. రాహుల్ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ముఖంలో బాధ కనిపిస్తుంది. కానీ రాహుల్ ముందు స్మైల్ చేస్తుంది. ఒకరోజు వీకెండ్లో ఇంటికి వచ్చాడు రాహుల్. తండ్రి షాప్ మూసేసి ఇంట్లోనే కూర్చుని ఉన్నాడు. ఏంటి నాన్న, షాప్ మూసేశావా అని అడుగుతాడు రాహుల్. తండ్రి నవ్వుతూ, ఇవాళ హాలిడే బాబు అన్నాడు. కానీ రాహుల్కి తెలుసు, సరుకు కొనడానికి డబ్బులు లేవు కాబట్టి మూసేశాడని. రాత్రి డిన్నర్ టైంలో చెల్లెలు ప్రియ అంటుంది, అన్న, నా స్కూల్ టూర్కి వెళ్తున్నాం, 2000 రూపాయలు కట్టాలి. రాహుల్ చూస్తాడు తండ్రి వైపు. తండ్రి మౌనంగా ఉంటాడు. అమ్మ అంటుంది, పర్లేదు బాబు, నేను ఏదో ఏర్పాటు చేస్తాలే. కానీ రాహుల్కి తెలుసు ఎక్కడి నుంచి వస్తాయో ఆ డబ్బులు. కాలేజీలో తిరిగి జాయిన్ అయ్యాక ఫ్రెండ్స్ గ్రూప్లో అందరూ కొత్త ఐఫోన్లు చూపిస్తున్నారు. రాహుల్, నీది ఎప్పుడు అని అడుగుతారు. రాహుల్ నవ్వుతూ, ఇంకా టైం ఉందిరా అంటాడు. అతని ఫోన్ పాత మోడల్, స్క్రీన్ క్రాక్ అయి ఉంది, కానీ ఎవరికీ చెప్పడు. ఒకరోజు కాలేజీలో ఫెస్ట్ జరుగుతుంది. ఫ్రెండ్స్ అందరూ కొత్త డ్రెస్సులు వేసుకుని వచ్చారు. రాహుల్ పాత షర్ట్తోనే వచ్చాడు. ఒక ఫ్రెండ్ జోక్ చేస్తాడు, రాహుల్, నీ షర్ట్ ఎప్పుడు మారుస్తావురా? అందరూ నవ్వుతారు. రాహుల్ కూడా నవ్వుతాడు. కానీ లోపల గుండె బరువెక్కిపోయింది. అదే రోజు సాయంత్రం హాస్టల్ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఫోన్ చూస్తాడు. ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది అమ్మది. బాబు, నీ కాలేజీ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసింది, 25,000 కట్టాలి. రాహుల్ ఫోన్ పక్కన పెట్టి పరుపు మీద పడుకుంటాడు. కళ్ళలో నీళ్లు వస్తాయి. ఎందుకు నా లైఫ్ ఇలా, నేను ఏం చేయను అని అనుకుంటాడు. చదువు మానేసి జాబ్ చేయాలని, కానీ తండ్రికి చెప్పలేడు. రహస్యంగా ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ సెర్చ్ చేశాడు. చివరికి ఒక కాల్ సెంటర్లో నైట్ షిఫ్ట్ జాబ్ దొరికింది. నెలకి 12,000 వస్తాయి. కాలేజీ అయిపోయాక సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు పని. రోజు నిద్ర లేకుండా కాలేజీకి వెళ్తాడు. క్లాస్లో కళ్ళు మూసుకుపోతాయి. ఒక లెక్చరర్ గమనిస్తాడు. రాహుల్, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు. రాహుల్, లేదు సార్, ఐఎమ్ ఫైన్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్తే ఒకరోజు పెద్ద సీన్ జరుగుతుంది. అప్పుల వాళ్ళు ఇంటి ముందు వచ్చి అరుస్తారు. రామారావు, 2 లక్షలు ఇవ్వు, లేకపోతే ఇల్లు జప్తు చేస్తాము అని తండ్రి వాళ్లతో సమయం ఇవ్వమని కోరుతాడు. అమ్మ ఏడుస్తూ ఉంది. చెల్లెలు భయంతో రాహుల్ చేయి పట్టుకుంటుంది. రాహుల్ మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి రాహుల్ తండ్రితో మాట్లాడతాడు. నాన్న, నేను చదువు మానేసి ఫుల్ టైం జాబ్ చేస్తాను. తండ్రి కోపంగా అంటాడు, ఏమీ మాట్లాడుకో, నువ్వు చదువు పూర్తి చేయి, నీ డిగ్రీతోనే మనం బయటపడతాం. రాహుల్ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. రాహుల్ మరింత కష్టపడతాడు. జాబ్తో పాటు చదువుకి టైం ఇస్తాడు. ఫ్రెండ్స్ టూర్లకి వెళ్తున్నా అతను ఇంట్లో పని ఉంది అని సాకు చెప్పి దూరంగా ఉంటాడు. ఒకరోజు ఫ్రెండ్స్ సాయి అడుగుతాడు, రాహుల్, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు నవ్వు కూడా తగ్గిపోయింది. రాహుల్, ఏమీ లేదురా మాట దాటేస్తాడు. చివరికి 3rd ఇయర్ ఎండ్ అవుతుంది. ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. రాహుల్ రాత్రులు ఎక్కువగా చదివి ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవుతున్నాడు. ఒక మంచి ఐటీ కంపెనీలో సెలెక్ట్ అవుతాడు. ప్యాకేజీ 8 లక్షలు ఫర్ ఇయర్.
మొదటి శాలరీ వచ్చాక ఇంటికి వెళతాడు. రాహుల్ తండ్రి చేతిలో 1,00,000 రూపాయలు చెక్ పెడతాడు. నాన్న, అప్పులు తీర్చు. తండ్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ దీవెనలు ఇస్తుంది. చెల్లెలు హగ్ చేసుకుంది. అన్న, నువ్వు సూపర్ హీరో. రాహుల్ లాంటి వేలాది మంది కాలేజీ కుర్రాళ్ళు ఉన్నారు. ఇంటి సమస్యలు ఎంత పెద్దవైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళతారు. మీరు కూడా బాధల్లో ఉన్నా వదలదు. చదువు, కష్టం, ఫ్యామిలీ, ప్రేమ ఇవన్నీ మిమ్మల్ని గొప్పగా చేస్తాయి. ఎప్పుడూ హోప్ వదలకండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ ఫీలింగ్స్ చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మరిన్ని రియల్ ఎమోషనల్ స్టోరీస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.